వచ్చారేమో ఈ విధంగా ఉంటాయా కడుపులో? సరే. ഓക്കെ മേഡം. എക്സിബിഷൻ ഡേ ആണ് 28 ഫെബ്രുവരി. നമ്മൾ ഇതായിട്ട് ആചരിക്കുകയാണ് സയൻസ് ഡേ. ഇത് നമ്മൾ കുറേ വർക്കിംഗ് മോഡൽ, കുറേ നമ്മളൊരു മനുഷ്യനെ കുറിച്ച് പഠിക്കുന്ന കുറേ കാര്യങ്ങൾ നമ്മളിവിടെ ചെയ്തിട്ടുണ്ട്. ഒരു വർക്കിംഗ് മോഡലായിട്ടുള്ള അനാട്ടമി, ഫിസിയോളജി, അങ്ങനെ കുറേ കാര്യങ്ങൾ. ഇതെല്ലാം നമ്മൾ സഹായിച്ചത് മനോജ് സാറാണ്. അതേപോലെ ഇതെല്ലാം അറേഞ്ച് ചെയ്യാനായിട്ടുള്ള പ്ലാനും മനോജ് സാറിൻ്റെയാണ്. നമ്മളെല്ലാവരും കഷ്ടപ്പെട്ടിട്ടുണ്ട് ഇതിനായിട്ടുള്ള. ഈ സ്റ്റുഡൻസിന് എല്ലാവർക്കും ഒരു താങ്ക്സ്, എല്ലാവർക്കും ഒരു വെൽക്കം പറയണം. അതേപോലെ ദീപ്തി മാഡം, നിത്യാനന്ദ റെഡ്ഡി സാർ, ബാക്കിയുള്ള മാഡം, പെട്രീഷ മാഡം, എല്ലാവർക്കും വേണ്ടി ഒരു നന്ദി പറയുന്നു. പിന്നെ അനാട്ടമിക്സ് ഒരു ഹ്യൂമൻ ബോഡിനെ കുറിച്ചുള്ള ഒരു അറിവാണ്. നമുക്ക് നന്നായിട്ട് നോളേജ് കിട്ടും ഇതിനെക്കുറിച്ച് പഠിക്കുമ്പോൾ. ఓకే మేడం. నమస్కారం అందరికీ. నేను ఎస్ఆర్ఎం కాలేజ్లో చదువుకుంటున్నాను. నా పేరు కాంచన. నేను ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎగ్జిబిషన్ సైన్స్ డే, ఇది 28 ఫిబ్రవరి. నెక్స్ట్ సైన్స్ డే టుడే ఏంటి ఈరోజు స్పెషల్ అంటే హ్యూమన్ బాడీలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అవన్నీ మేము ప్రాజెక్ట్ వర్క్గా చేసాము. హార్ట్, డైజెస్టివ్ సిస్టమ్, ఇలా బాడీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా పార్ట్స్ మేము చేసామన్నమాట. దీని గురించి మాకు ఎక్కువగా సపోర్ట్ చేసింది మా మనోజ్ సార్. నెక్స్ట్ దీప్తి మేడం, నిత్యానంద్ సార్ ఆల్సో. థ్యాంక్ యూ టు ఆల్. అక్కడికి వచ్చేసాను సార్. అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ కుమార్. నేను ఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మేమంతా నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేము ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సంవత్సరం మా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, బిఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అనాటమీ అండ్ ఫిజియాలజీ, అంటే మన బాడీ పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అవి ఏ విధంగా పనిచేస్తాయని చెప్పి వాటి స్ట్రక్చరు, తర్వాత వాటి ఫంక్షన్స్, కొన్ని వర్కింగ్ మోడల్స్ లాగా వాళ్ళు చేయడం జరిగింది. విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపారు. ఇక మీదట కూడా ఫ్యూచర్లో, భవిష్యత్తులో మేము ఇంకా మంచిగా ప్రాజెక్ట్ వర్క్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల వాళ్ళకు మేము అనాటమీ, ఫిజియాలజీ గురించి చాలా బాగా నేర్చుకోగలిగామని చెప్పి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మాకు సహకరించినటువంటి మా కాలేజీ యాజమాన్యానికి, విద్య మేడం గారికి, నిత్యానంద రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మా తోటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.